సో నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి గతంలో కూడా ప్రాబ్లం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అలాగే వేరే ఇప్పుడు పంజాబ్కు ఎంపీలు కూడా పార్లమెంటు ముందు నినదించారు, ఈరోజు ధర్నాలాగా చేయడం జరిగింది. సో నిజంగానే మరి ఈ బడ్జెట్ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మీరే మాట్లాడతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా అధికారం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ మీకు తెలుసు, ఎందుకంటే మనం చాలా డిబేట్లో చర్చించుకున్నాం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి తరుణమేనే అనుకోవాలా, లేదంటే ఏదో ఐసిగడ్డ ఎట్లా పెట్టినట్టుగా లాస్ట్కి వచ్చేసరికి అక్కడ కూడా అది పరిస్థితి అలా ఉంటుంది అంటారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మీరే అనుకుంటున్నారు? అసలు ముందుగా రవికి, యోయో టీవీకి, డిబేట్ ప్యానల్ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ బడ్జెట్ ఏదైతే ఉందో గత 75 ఏళ్ళ నుంచి బడ్జెట్ విధానం ఏదైతే ఉందో దేశం రూపకల్పనే రూపు లేకుండా, అది ఒక పద్ధతి లేకుండా నడుస్తుంది. కాంగ్రెస్ కానీ ఇది కానీ ఒక పద్ధతి అన్నది. ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంది? ఉండడానికి నీడ, అంటే హౌసింగ్. రెండోది ఆర్థికంగా, మూడోది ఎడ్యుకేషన్, నాలుగోది పవర్, ఐదోది ఎంప్లాయ్మెంట్. ఈ కేటగిరీ పరంగా ఎప్పుడు కూడా వస్తలేదు, దాన్ని నిర్మూలిస్తలేరు. ఈ బడ్జెట్లో ఏదైతే ఉందో థీమ్ తీసుకుంటే 4 మేజర్ తీసుకున్నారు. ఒకటి అన్నదాత రైతుల గురించి తీసుకున్నారు, అదొకటి. రెండోది గరీబోళ్ళ గురించి అన్నారు, తర్వాత మహిళల గురించి అన్నారు, నాలుగోది యువకుల గురించి చెప్పారు. ఇంకా మెయిన్ థీమ్ వస్తే ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, మిడిల్ క్లాస్. వీళ్ళకి ఎంత అయిందన్నది లేదు. ఇకపోతే రూపాయి, ఇప్పుడు ₹1 వస్తే రాబడిలా 19% ఇన్కమ్ ట్యాక్స్, 19 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నది. తర్వాత 27 పైసలు అప్పులు సప్పులకి ఇలా తెస్తున్నారు. 9 పైసలేమో నాన్ ట్యాక్స్ రిసీట్స్ అన్నట్టు, ఒకటేమో నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ వస్తున్నది. 4 పైసలేమో కస్టమ్స్కి వెళ్ళి వస్తుంది. 17 పైసలేమైతే కార్పొరేట్ ట్యాక్స్లకి వెళ్ళి వస్తుంది. 18 పైసలు జిఎస్టీ ట్యాక్స్లకి వెళ్ళి వస్తుంది. 5 పైసలు యూనియన్ ఎక్సైజ్ డ్యూటీకి వెళ్ళి వస్తుంది. ఎట్లా పోతున్నది అంటే 19 పైసలు వడ్డీలకు అప్పులకు సప్లకే పోతుంది రూపాయల. 19 పైసలు అట్టే పోతుంది. ఇక మిగిలిన 81 పైసలల్లా 16 పైసలు సెంట్రల్ సెక్టర్స్ స్కీమ్ కిందకి ఇచ్చేస్తున్నారు. 6 పైసలు సబ్సిడీలు ఇస్తున్నారు. 8 పైసలు డిఫెన్స్కి ఇస్తున్నారు. డిఫెన్స్ అంటే కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈ 21 ఏదైతే ఉందో 21 పైసలు టు స్టేట్ షేరింగ్ ట్యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేసి, ఏదైతే జిహెచ్లో వచ్చిన దానికి ఇవ్వడానికి. 9 పైసలు ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ అన్నారు. 8 పైసలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఇస్తున్నారు. ఈ 9 పైసలు అదర్ ఎక్స్పెండిచర్ అన్న దాని మీద క్లారిటీ ఇవ్వాలి. అది అని కాదు నేను చెప్తున్నా, రామరెడ్డి గారు డిస్టర్బ్ చెప్తున్నా ఇది అది. అయితే డిఫెన్స్కు 4,54,773 కోట్లు, రూరల్ డెవలప్మెంట్ 2,65,808 కోట్లు, అగ్రికల్చర్కు 1,51,851 కోట్లు, హోమ్ అఫైర్స్కు 1,50,000 చిల్లర కోట్లు, ఎడ్యుకేషన్కు 1,25,000 కోట్లు, ఐటీ టెలికాంకు 1,16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది ఐటీ, అదే ఐటీ టెలికాం దానికి. హెల్త్కు 89,000 కోట్లే, ఎనర్జీకి 68,000 కోట్లు. ఇక్కడ ప్రయారిటైజ్ కాలేదు ఐటీ టెలికాం దాని మీద. ఇది మిస్యూజ్, ఇది ఫిగర్ గ్యాంబ్లింగ్ అన్నట్టు, ఇది గేమ్. అయితే ఈ రకంగా వచ్చిన దాంట్లో మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు మూస పద్ధతి మానకుండా అయితే లేదు. కాకపోతే సంతోషం ఏంటంటే 7 సార్లు కంటిన్యూ ఒక మహిళ, తెలుగు ఇంటి ఆడపడుచు, తెలుగు మహిళ, తెలుగింటి కోడలు, తెలుగు మహిళ, తెలుగు భాష వచ్చిన మహిళ ఏది ఆర్థిక మంత్రి సమర్పించడం చాలా హర్షణీయం. కాకపోతే ఏంటంటే బీజేపీలో అది మంచి, ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆమె కూడా చాలా సింపుల్ లేడీ, ఎందుకంటే కూతురు పెళ్లి చేస్తే ఎవరు లేకుండా ఇంట్లోనే చేసుకున్నది. ఈ ఆర్భాటం ఏం లేకుండా, అంటే డిఫెన్స్ లో పనిచేస్తుంది. ఆమె సింపుల్ గా పెళ్లి చేసుకున్నది. నువ్వు రామరెడ్డి డిస్టర్బ్ చేయకున్నావు మధ్యాహ్నం. అయితే ఇక్కడ 25,000 కోట్లు బీహార్కి ఇవ్వడం అన్నది సమంజసం. బీహార్లో ఉన్నంత గరీబీ ఇవాళ బీహార్కి వెళ్ళి మహిళలు వచ్చి, పురుషులు వచ్చి తెలంగాణలో వరి నాట్లేస్తున్నారు, వరి తూర్పారబడుతున్నారు, వరి ధాన్యం నింపుతున్నారు, వరి ధాన్యం జోకుతున్నారు, వరి ధాన్యం లారీలలో లోడ్ చేస్తున్నారు, రైస్ మిల్లల్లో అన్లోడ్ చేస్తున్నారు. మొత్తము కన్స్ట్రక్షన్ వర్కర్లు అంతా వాళ్ళంటే ఎంత గరీబ్ ఉన్నదన్న చూడరు. వాళ్ళకి ఇక్కడ రోజుకు 500, మనం 1000 రూపాయలు ఇస్తే ఊర్లలో ఇక్కడ 500 కూలి పడ్డాదారే అని వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేసి పోతున్నారు. అంటే ఎంత పేదరికం ఉన్నది మొత్తం దేశం గ్రహించాలి. అదే మారణాలు నార్త్ ఈస్ట్ వాళ్ళు ఇటేమో వస్తలేరు. నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఏంటంటే స్పెషల్ స్టాటస్ ఇచ్చి ఇష్టానుసారం
వేల లక్షల కోట్లు పోతున్నాయి, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఒకసారి వేస్తే తెలుస్తుంది నార్త్ ఈస్ట్. అవును. అటువంటిది ఇక్కడ బీహార్కి 25,000 కోట్లు, ఆ కోసీ రివర్ ఏదైతే ఉందో భయంకరంగా, అది ఏంటంటే అది ఎప్పుడు ఎటుకొట్టేది తెలియదు. అదొక దానివల్ల ముళ్ళతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగేస్తాయి. ఎందుకంటే మునుగుడు కాదు, ఒకసారి ఇటు పోతుంది, ఒకసారి ఇటు పోతుంది. మనం వాటర్ పైప్ లైన్ వేస్తాం కదా. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన రామ్ గోపాల్ గారు, ఇన్నాళ్ళు బీహార్ ఎందుకు కనపడలేదు? ఇన్నాళ్ళు కనిపించలేదు, కరెక్టే. నేను ఏమంటున్నా, కనిపించిన దానికంటే కనిపించింది అయితే గొప్పతనమే కదా. రవి, ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండున్నాయి. ఇక్కడ ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చినా కూడా ఏంది, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టే. అది నిప్పుల మీద నీళ్లు చల్లినట్టే. 15,000 కోట్లతోని క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా సంతోషమే. ఆ 15,000 కోట్లు వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చినా సంతోషమే. ఫిగర్ గ్యాంబ్లింగ్ చేయకుండా బడ్జెట్ ఏదైతే ఉందో ప్రతి స్టేట్ కానీ సెంటర్ కానీ ఏ రాష్ట్రమైనా ఫిగర్ గ్యాంబ్లింగ్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు. ఫిబ్రవరి రాగానే బడ్జెట్ ఏదైతే ఉందో బ్యాన్ పెట్టేస్తారు. ఫిబ్రవరి రాగానే బ్యాన్ పెట్టేస్తారు. ఫిబ్రవరి మార్చిలో 2 నెలలు మనీ డ్రాలు ఉండదుగా, ఆడికే క్లోజ్ అయిపోయింది అనేది క్లోజ్ చేస్తారు, దుకాణం బంద్ చేస్తారు. మళ్ళీ యాక్చువల్ ఫిగర్ గత బడ్జెట్లో పెట్టినవి ఎంత మటుకు యాక్చువల్ ఏదైతే ఉందో రియాలిటీ ఫిగర్ అనేది కూడా ప్రొజెక్ట్ చేయాలి వీళ్ళు బడ్జెట్లో. ఇగో ఇంత ఇచ్చినాము, ఇంత ఏదైతే ఉందో ఖర్చు అయింది, ఇంత ఖర్చు కాలేదు అనేది ఆ ఫిగర్ కూడా బయటకు తీసుకురారు వీళ్ళు. ఇక్కడ బీహార్లో ఇవ్వడం సమంజసం. వాళ్ళ మొట్టమొదటి నుంచి పాపం ఆ కాలంలో వాళ్ళను నాశనం పట్టించింది లల్లు యాదవ్ గవర్నమెంట్. లల్లు ప్రసాద్ కానీ ఫాడర్ స్కామ్లో చూసి ఇలా ఆఖరికి వస్తే రాంచి జల్చి పకూడదిన లల్లుని చూస్తలేమా. ఎన్ని రకాలంటే నానా హింస. ఎందుకంటే పాపం అక్కడ ఈ రాజ్పూత్లది ఠాకూర్లది ఏదైతే ఉందో క్యాస్టిజం, యాదవ్లది వీళ్ళది ఏదైతే ఉందో మొత్తం చాలా హై హ్యాండెడ్నెస్ ఉంటుంది, దురాగతమైన పరిపాలన. అటువంటి ఈ ఈవీఎంలు రాకముందు మొత్తం బూత్ క్యాప్చర్లు, మొత్తం రిగ్గింగ్లే ఉండే వాళ్ళది. ఆ రకంగా నడిచింది అది. అటువంటి అప్పుడు వాళ్ళు బీహార్లో చాలా పేదరికం ఉన్నది. ఇలా మొత్తం దేశంలో అందరికంటే బీహార్ చాలా బీద పరిస్థితి ఉన్నది. జనాభా ఉన్నారు. పెళ్ళిళ్ళు కాక 35 ఏళ్ళైనా పిల్లని ఇవ్వలేక ఆదాయం లేక అనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఆడ. పెళ్లి కానీ యువత కూడా ఆడ ఎక్కువ ఉన్నారు. పోనీ ఆంధ్రాకి వస్తే ఏంటంటే 75 ఏళ్ళ నుంచి కూడా పాపం రాజధాని దిక్కులేక మన కాకిగుట్లే కోకిల గుడ్డు పెడతా చూడు, ఆ రకంగా ఆఖరికి వస్తే ఇప్పుడు వాళ్ళు క్యాపిటల్ కట్టుకొని దాన్ని ఒక పర్మనెంట్ స్థావరం చేసుకోవడానికి 10 ఏళ్ళైనా కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోలేదంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఇంకా ఇప్పటికైనా డెవలప్ చేయాలి. ఇప్పటికి ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళు ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మట్టుకే చూసుకోవాలి, బిజినెస్ పరంగా పోకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ, జగను లిక్కర్ బిజినెస్లో పోయి నాశనం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ల తాపలు ఏంది రియల్ ఎస్టేట్లో పోయి నాశనం అయిపోయాడు ఆయన. అందుకోసం ఇక్కడ వీళ్ళు బిజినెస్ పరంగా మానుకోవాలి. ఏదైతే ఉందో హృదయపూర్వకంగా, ఓపెన్గా, ఆనెస్ట్గా ప్రజలు ఏదైతే ఉందో పరిపాలన ఏదైతే ఉందో సాగాలి. దానికి ఏదైతే ఉందో ప్రతిదీ నువ్వు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు అప్పులు కట్టడానికి చచ్చిపోతారు కదా వాళ్ళు. దాదాపు 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు అన్ని కలిసి ఈ అప్పులు తీరాలంటే అంత అల్కా కాదు. వాళ్ళకి 15,000 కోట్లు ఏమున్నది, నిప్పుల మీద ఇట్లా ఖాళీ చేత్తో నీళ్లు చల్లినట్టే అవుతుంది. ఆ 15,000 కోట్లు తీసుకొచ్చి అయినా రాజధాని కంప్లీట్ చేయాలి. విన్నారా? ఫస్ట్ రాజధాని కంప్లీట్ చేయాలి. మొట్టమొదట ఆయన ఇడికెళ్ళి క్యాపిటల్ మారవడమే తప్పు. 10 ఏళ్ళ దాకా అది కంప్లీట్ చేసుకున్నాక ఇడికెళ్ళి పోతే అయిపోయేది కదా. దానికి కేసీఆర్ సతాయించి దొరికిన కాడల పిసుకుడు, గిచ్చుడు, చెవులు వాడిపెట్టుడు, వెనక తోకలాగుడు, కాళ్ళు గుంజుడు, చేయి గుంజుడు చేసిండు కదా. అది చాలా పెద్ద తప్పు కేసీఆర్ చేసింది. 10 ఏళ్ళ లోపల వాళ్ళు ఏదైతే ఉందో ఖచ్చితంగా 2,000 ఎకరాలు చాలు నీకు. 30,000 ఎకరాలు ఏమున్నది సిఆర్డీఏ పెట్టి నీకు మొత్తం దిగుతారా ఎక్కడ? ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ఎందుకంటే క్లైమేట్ ఏదైతే ఉందో మన సల్టరీ వెదర్ ఉన్నది కాబట్టి ఆంధ్రలో వచ్చే యువకులు ఎప్పుడైతుందో అటు పోతే భువనేశ్వర్ పోతారు, ఇటు పోతే హైదరాబాద్ వస్తారు, అటు పోతే బెంగళూరు పోతారు, చెన్నై పోతారు. ఈ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ అప్కమింగ్ జనరేషన్ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు పరిపాలన సజావుగా సాగాలంటే వీళ్ళు ఏదైతుందో చెయ్యాలి. అంతేగాని ఇది చేద్దాం అది చేద్దాం, జగన్ పోయి ఆ రిషికొండ మీద గెస్ట్ హౌస్ ప్యాలెస్ కట్టడం అది అవసరం లేదు కదా. ఇటువంటి అనేది ఈ పనులన్నీ మానుకోవాలి. ప్రజలకు ఏదైతుందో ఫస్ట్ ఇప్పుడు తెలుసా ఎడ్యుకేషన్లో హయ్యర్ ఎడ్యుకేషను మనం ఎక్కడున్నామో తెలుసా? ప్రజలకు తెలియదు. ఎక్కడ ఇవ్వాలనుకున్నామంటే ఇంటర్నెట్ కనెక్టివిటీలా లెబనాన్ తర్వాత ఉన్నాం, శ్రీలంక తర్వాతనే మనం ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, మాల్దీవ్స్, థాయిలాండ్ ఇవన్నిటి తర్వాత మనం లాస్ట్ ఉన్నాం. స్లో ప్రోగ్రెస్. స్కూల్ ఎడ్యుకేషన్లో పోతే ఈవెన్ ఇది మన
స్కూల్లో బిహైండ్ మాలి, రువాండా, సియరా లియోన్, ఉగాండా, ఇరాన్, నేపాల్ కంటే వెనకకున్నాం మనం. విన్నారా ఎంత ఘోరం లెక్క పెట్టుకోరి ఏడున్నామన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈవెన్ పాకిస్తాన్ కంటే వెనుకున్నాం ఒక విషయంలో. ఇటువంటి దాన్ని ఇంకా కూడా మనం స్కూల్ ఎడ్యుకేషన్లో చేయాలి. మొన్న నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిందంటే దానికి ఏందన్నది చూడాలి. ఈ రోజుల్లో కూడా గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, మొత్తం దేశం. ఇక్కడ నీట్ ఎగ్జామ్ పట్టించి భ్రష్ట్ పట్టించేసారు. అది నేను పూజా కేడ్కర్ది అది ఆ యూపీఎస్సీలో అంతా నిస్సిగ్గుగా లజ్జలేనితనంలో వాళ్ళు దాన్ని మెంటల్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఎక్కడున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చట్టం పాస్ చేసింది? 1995లో బిల్ పాస్ అయింది, 2016లో కూడా అమెండ్ చేసింది. ఏషియా పసిఫిక్ సమ్మిట్లో ఆర్థిక అది అది ఏది వికలాంగులు అంటే ఇప్పుడు దివ్యాంగులను వచ్చేసింది కదా. 3 కేటగిరీస్లో రిజర్వేషన్. ఒకటి డెఫ్ అండ్ డంప్, మూగా చెవుడు, ఒకటి 1%, 1% ఏమో బ్లైండ్, 1% ఆర్థోపెడికల్, అది ఎముకలు కాళ్ళు చేతుల శాఖ. ఇటువంటి దానికి వాళ్ళు అమలు చేయడానికి కూడా ఆమె మెంటల్ రిటార్టెడ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎట్లా వస్తుంది అన్నది వానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా స్క్రూటినీ చేసేటప్పుడు. అవన్నీ ఏం చేయకుండా చేసి ఇటువంటి దాని మీద ఏదైతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఐటీ ఇన్ని పెట్టినాక కూడా సిస్టమ్ మార్చుకోవాలి. ఇవన్నీ చాలా లొసుకులు ఉన్నాయి. ఎందుకంటే మొత్తము పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి నీట్లో కానీ యూపీఎస్సీలో కానీ నార్త్. ఎందుకంటే రకరకాల స్కాండల్స్ అన్నీ ఉన్నాయి, మనకు కనిపించాయి. మన ఢిల్లీ మన దూరం ఉంది కదా. ఇవన్నీ కావాలంటే ఆన్లైన్ సిస్టంలో ఏదైతే ఉందో ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ఓటీపీ సిస్టమ్ పెట్టేసి టైం ఇవ్వడము, టైం క్లోజ్ చేయడంలా పెడితే ఆటోమేటిక్గా వాడు ఏమనుకోకుండా పెట్టేది కానీ దాని మీద సెంటర్స్ పెట్టి చెయ్యాలి. అది చెయ్యకుండా వాటి పేపర్ ఎట్లా లీక్ అవుతుంది? అటువంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్లో నేనేమంటున్నా, మొట్టమొదట కరాఖండిగా ఖండించేది ఫస్ట్ నువ్వు గృహ నిర్మాణ హౌసింగ్ స్కీము 1950 నుంచి 75 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ఇప్పటి 50 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఒకటి ఉండదు, 20 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఒకటి ఉండదు. ఈడ రాజీవ్ గృహకల్ప కడితే అటే పోయినాయి, రాజీవ్ స్వగృహన గృహకల్ప 2 అవి అన్నీ నాశనం అయిపోయినాయి. తర్వాత ఈయన వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టించాలా, మొత్తం ఇప్పుడే లీకేజీలు మన్ను మాట్లాడము. అరే నా ఎరినా కొడుకులారా, హౌసింగ్ స్కీము ఫారిన్ కంట్రీస్లో ఎట్లున్నది? నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏం చేయాలంటే వీళ్ళు ఒక గవర్నమెంట్ అసెట్స్, నువ్వు పార్లమెంట్ భవన్ ఎట్లా కట్టుకున్నావు, సెక్రటేరియట్ ఎట్లా కట్టుకున్నావు, ఆ స్టాండర్డ్స్లో నువ్వు వాళ్ళను గవర్నమెంట్ జాగా తీసుకొని గవర్నమెంట్లో బిల్డింగ్ కట్టి గవర్నమెంట్ క్వార్టర్స్ ఎవరికి అవసరం ఉన్నదో అవసరం ఉన్నవానికి ప్రయారిటీ లిస్ట్ పెట్టి వానికి గృహ వసతి కూడా కల్పించాలి. ఇటువంటిది పక్కకు పెట్టేసేది అంతా పంచకుండా నాడు కిందికెళ్ళి మీద దాకా. ఈ రకమైన కోటీలకి సోలార్ ప్యానల్ ద్వారా కరెంటు ఉచితం అని చెప్పి అంటున్నారు. అది మంచిది. ఇంకొకటి ఇప్పుడు సోలార్, ఇప్పుడు ఎనర్జీలో కూడా సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత వెహికల్స్ కానీ బ్యాటరీ, ఈవెన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి దానికి ఏదైతే ఉందో బ్యాటరీస్ ప్రొడక్షన్ పెట్టేసి ఇది చేయాల్సి కదా. అవన్నీ పెట్టకుండా రోడ్డు మీద పొల్యూషన్స్ ఒకటి ఫస్ట్. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అటర్లీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ప్రతి గవర్నమెంట్కి ఏమైనా పట్టలేదు. కోఆపరేటివ్ సిస్టమ్లో అంటే ఇప్పుడు అమూల్ ఆనంద్ డైరీ ఫార్మ్ ఏదైతే కోఆపరేటివ్ ఉంది కదా, అది ఎట్లా నడుస్తున్నది? తర్వాత ఇఫ్కో ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఎట్లా నడుస్తున్నది? తర్వాత ఓనర్ లేని దిక్కులేని ఉంది ఎల్ఎన్టీ కంపెనీ ఎట్లా నడుస్తున్నది 66 దేశాలలో. ఆ సిస్టంలో మిగతాది కూడా వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఇప్పుడు పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పెట్టేసి యువకులకు ఒక సొసైటీ ఫామ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముతారు కదా ఎవరికోని ఇచ్చేసి. అటువంటి ఫార్మింగ్ ఇప్పుడు ఏదైతే ఏంటంటే, నేను మొన్న మా సొంత ఊరికి పోయినాను, నేను పుట్టే మా తల్లిదండ్రులది. ఆడ ఒక్క ఎద్దు లేదు, ఒక్క ఆవు లేదు, ఏమున్నా బర్రెలు గేదెలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి. ఏమైనా ఒక్కని ఎద్దు లేదు అంటే ఎవడు మేవాలి ఎవడు చేయాలన్న కాడికి వచ్చింది. అటువంటి దగ్గర మెషినరీ ఏదైతే ఉందో ఫార్మింగ్ డెవలప్మెంట్లో మెషినరీ ఇవన్నీ డెవలప్ చేయాలి. ఇటువంటి పక్కకు పెట్టేసి వీళ్ళు మూస పద్ధతిలో బడ్జెట్ ఇచ్చిన దాంట్లో ఇక్కడ తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అన్న దాని మీద తెలంగాణకు 8 మంది ఎంపీలను ఇచ్చారు. ఏమి ఇవ్వకుండా 2000-3000 కోట్లు ఇచ్చేస్తే ఇది పెద్ద లొల్లి లోకం ఉండకపోయేది కదా. ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుల బాధ అయిపోయింది. 7 లక్షల చిల్లర 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి వచ్చిన నెత్తి మీద ముళ్ళ కుంపటే కదా, ముడి కింద ముళ్ళ కుర్చీ మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు పైగా టార్గెట్ వీళ్ళకి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ పెట్టి రుణమాఫీ రైతులకు ఇవ్వడం సమంజసం. ఎందుకంటే ఇంకొకటి గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆలోచించాలి. ఇంకొక 20 ఏళ్ళు అయితే వ్యవసాయం చేసేవాడు ఉండడు, ఊర్లే వ్యవసాయం చేసేవాడు దొరకడు. ఫుడ్ ఎక్కడికి సప్లై చేస్తారు? ఫుడ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏంది, దాని ప్లానింగ్ ఏంది?
సప్లై అయిందన్నది. కానీ నాకు ఒకటి అర్థం కాదు రామ్ గోపాల్ గారు, ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా బడ్జెట్ పెడతారు, వ్యవసాయ రంగానికి ఎక్కువ పెడతారు, మరి ఏమైపోతున్నారు అది ఎక్కడ పోతున్నది? అది అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా దాదాపుగా 1.52 అగ్రికల్చర్ 1,51,000 కోట్లు. అవును, 52,000 కోట్లు, 1,52,000 కోట్లు. అదే 2,000 అనుకోరు ఇక కొన్ని 15. మాట్లాడు. అయితే ఇంత పెట్టినాక దీన్ని సార్థకత ఎక్కడున్నది, ఎక్కడ ఏమైతున్నది, దానికి ఏంది మొట్టమొదటి ఏంది తెలంగాణలో మిగతా దానికి అన్నిటికంటే ఇప్పుడు కోతుల బెడద ఎక్కువైంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు? ఫ్రూట్ బియరింగ్ ట్రీస్ పెంచుతున్నారా? లేదు. ఏమైంది? అడవులు నరుకున్నారు, మొత్తం అడవి నాశనం పట్టించారు, దుంపనాశనం. నిజాం ఉన్న రోజులు ఒక టేక్ చెట్టు మీద ఏమన్నా గొడ్డలు పెడితే మనం తీసుకుపోయి బొక్కలు వేసేది, ఉరికమ్మే ఎక్కించేది. అది వాడిదాకా ఎవరు టేక్ చెట్టు కొట్టలేదు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అడవి దుంపనాశనం అయిపోయింది. దానికి పత్తాసు వాళ్ళకి ఏదేవాళ్ళు ఈ ఏదైతే ఉందో నాన్ అఫీషియల్స్ పొలిటీషియన్స్ ఈ కేంద్రాన్ని పెట్టేసి తర్వాత వనమహోత్సవం పెట్టేసి వన సంరక్షణ సమితులను పెట్టిరు కొన్ని ఊర్లలో కాపాడిన, అది ఎక్కడ పోయినా తెలియదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుట్ చేయాలి. దీని మీద ఏం లేదు. ఎంతసేపు ఈ గవర్నమెంట్ డబ్బులు ఎట్లా పెరిగినా కొద్దిగా మనుషులు కూడా ఆ రకంగా మారుతూ ఉన్నాయి. అందుకోసము ఇప్పటి కూడా ప్లానింగ్ అన్న దాని మీద మోడీ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళు ఏదైతే ఉందో ఫ్యూచర్గా భవిష్యత్తు గురించి ఆలోచించి ఏం చేయాలన్న దాని మీద ఎక్కడ థింక్ ట్యాంక్ అన్నది లేదు కదా. ఇష్టం వాళ్ళే ఉన్నది పెట్టేసేయని ఇయర్లీ బడ్జెట్ వచ్చాయి నువ్వే వరకు అది వస్తుంది. అట్లా కాకుండా ప్రతి సబ్జెక్ట్ ప్రయారిటైజ్, నేను చెప్పిన 5-6 సబ్జెక్టుల మీద వీళ్ళు స్పెషల్ ఫోకస్ చేయాలి. ఆ ప్రయారిటీలో పోతే ప్రజలు ఎవరైనా ఉంటారు. ఇంకొకటి, ఇప్పుడు ఎవ్రీ బడ్జెట్ ఏ గవర్నమెంట్ అయినా మిడిల్ క్లాస్కు కొడతారు. ఏమంటే చూడు, చేపలు పట్టేటోడు ఒకడు, అందులోకెళ్ళి పంచకపోయేటోడు ఒకడు. చేపలు వాడు పడితే అందులోకెళ్ళి వీటి తీసుకొని పోతుంది గవర్నమెంట్. ఈ రకంగా ఇటువంటి దాన్ని చేయాలంటే తెలంగాణకు 2,000 కోట్లు 3,000 కోట్లు అడిగిన దానికి ఇవ్వాలి. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు కాకుండా 8 మంది ఎంపీలను ఇచ్చారు నీకు తెలంగాణ మీద అది అనేది కక్ష అన్నది ఏదైతే ఉందో. కాకపోతే మన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు అన్నట్టు బీజేపీ మోడీ ఒక్కడు ఉండొచ్చు, కానీ తెలంగాణలో అధికారం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ నిజంగా అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో కొంత కేటాయించుంటే రైల్వేస్ ఎవరికి దేశంలో చెర్లపల్లి టర్మినల్, నాంపల్లి స్టేషన్, కాచిగూడ స్టేషన్, వీటన్నిటి రైల్వేస్ సెంట్రల్ 10 లక్షల కోట్లు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు, తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అప్పులు ఏంటి, ఈ రాష్ట్రానికి ఏం అవసరం, దాన్ని దృష్టిలో సెంట్రల్ ఫస్ట్ ఇక్కడ ముందు రామరెడ్డి మాట్లాడి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు 8 మంది ఎంపీలు ఫైనాన్స్ మినిస్టర్